ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక ఎస్ఐ సిఐ దగ్గర ఒక పిస్తోల్ ఉంటుంది, అవును, అతని సెక్యూరిటీ. ఒక క్రిమినల్ కేసు పెట్టి లోపలేసిన అనే ఉద్దేశం దురుద్దేశంతో వచ్చి అటాక్ చేస్తుండొచ్చు, కొంత సెక్యూరిటీ పర్పస్ లో ఉంటుంటది కదా సార్. అదే ఎస్ఐ ఎస్పీ వీళ్ళందరూ కూడా గన్ ఉంటుంది, గన్ తోటి సెక్యూరిటీ కోసం పెట్టుకుంటారు. వాళ్ళు డీల్ చేసేది క్రిమినల్స్తో డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అవసరమే. ఇప్పుడు నువ్వు మాట ఇచ్చింది ఏంటి? ప్రజాక్షేత్రంలో నువ్వు మాట ఇచ్చింది ఏంటి? ప్రజల కోసం నా ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను కదా. త్యాగం చేస్తారు కానీ అసలు ప్రజలకు మంచి చేయాలంటే ఫస్ట్ ప్రాణం బతుకుండాలి కదా సార్. మంచి చేస్తే అసలు నేనెవరు కాలుస్తారు, నిన్నెవరు చంపుతారు? ఎవరు చంపరు కదా. మంచి చేస్తే అసలు నువ్వు ఈ ప్రజలు నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వే ప్రజల దగ్గరికి వెళ్ళు. నీకు సమస్య ఏంటి? మీ ఊరు సమస్య ఏంటి? రోడ్లు ఉన్నాయా, లేకపోతే వాటర్ ఉందా, ఫుడ్ ఉందా, ఏముందో నువ్వు వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు ప్రజల దగ్గరికి? గెలిచిన తర్వాత, గెలవక ముందు ఇంటింటికి తిరుగుతావు కదా, గెలిచిన తర్వాత ఎందుకు వెళ్ళవు? నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు అసలు దర్బార్ ఎందుకు పెట్టాలి నీ ఇంటి దగ్గర? అంటే ఇది ఒక బిజినెస్, పెట్టుబడి పెడుతుంది. రైట్. పెట్టుబడి నిన్ను పెట్టుబడి ఎవరు పెట్టమన్నారు? వాళ్ళు ఏమైనా పెట్టమన్నారా? ప్రజలు పెట్టమనలేదు కదా. ఏదో కొన్ని ఛానల్స్లో వస్తుంటుంది, డబ్బు తీసుకున్నవాడు గాడిద అని. డబ్బు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడే గాడిద. ఓటు కొనుక్కోవటానికి కొనుక్కున్నవాడిని గాడితో పోలుస్తున్నారు, తప్పది. నువ్వు ప్రలోభ పెట్టేసేసి ఓటు కొనుక్కుంటున్నావు. నిన్నెవరు కొనమన్నారు? అసలు కొనకుండా గెలిచే పరిస్థితి లేదని నువ్వే అంటావు కాబట్టి ఇద్దరు కొనకండి. రెండు పార్టీలు మీరే కదా, 2, 3, 4 పార్టీలు ఉంటాయి. సో ప్రజలకు న్యాయం చేయాలంటే ఓటు కొనకూడదు, నీ డబ్బు వేస్ట్ కాకూడదు. సో ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ పెట్టింది, ఇంతకంటే ఎక్కువ కాదనేసి. అంతకుముందు పట్టుకున్న వాళ్ళని ఇప్పటిదాకా ఏం చేశారు? ఎన్ని కేసులు ఫైనలైజ్ చేశారంటే ఏం లేదు. ఎందుకు ఫైనలైజ్ చేయలేదు? పట్టుకోవడం వదిలేయడం. ఎలక్షన్ టైంలో పట్టుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. ఏమైంది తర్వాత? ఏమైంది? ఎవరైనా అడుగుతున్నారంటే ఎవరు అడగరు. సో అందుకని ఏంటంటే ప్రజల దగ్గరికి కనుక నువ్వు వెళ్ళగలిగితే నీకు సెక్యూరిటీ అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో నువ్వు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి తిరిగి ఓటు అడిగినట్టుగానే 5 సంవత్సరాల్లో ఎన్ని ఏళ్ళకి నువ్వు వెళ్ళావు? దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 జనాభా ఉంటారు. అంటే ఒక 50,000 హౌసెస్ 60,000 హౌసెస్ ఉంటాయి. ఈ నెలలో ఒక 100 హౌసెస్కి వెళ్ళాను, నెక్స్ట్ మంత్ ఇంకొక 100 ఇంటికి వెళ్తాను అనేసి ఎప్పుడన్నా ప్లాన్ చేసుకున్నావా? నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీ డబ్బు 100 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 200 కోట్లు ఎలా సంపాదించాలనే ప్లాన్లో నువ్వు ఉంటావు. తప్పదు. అది ఖర్చు పెట్టింది, అది తప్పేం కాదు, తప్పు నేను అంటలా. నువ్వు ఎప్పుడైతే 100 కోట్లు అనేసి ఓటర్కి ఇచ్చావో అది నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి సంపాదించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నావు. దాని గురించి నేను మాట్లాడలా. నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళవు? నీ దగ్గరికి ఎందుకు ఓటుకు నువ్వు వెళ్తున్నావు? ఓటు అడుక్కోవటానికి. అవసరం తీరిపోయినాక, అవసరం తీరిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలు తిరిగావు? యాజ్ ఎమ్మెల్యేగా మినిస్టర్తో వెళ్ళటం, ఏదైనా రిబ్బన్ కటింగ్కి వెళ్ళటం అట్లా కాదు. ఎన్ని గ్రామాలకు తిరిగావు? గుండె మీద చేసుకుని కనుక చెప్పగలిగితే ఏ నాయకుడైనా ఈ ప్రజాస్వామ్యం బతికిద్ది.